ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యా నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలను ప్రభుత్వం గుర్తించి మరింత ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారికి కోరారు. నాచారంలోని అభయప్రద స్పీచ్ స్కూల్ ను ఆయన సందర్శించి విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరింత సహకారం అందించాలని నిర్వాహకులను ఆయన కోరారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సేవలందిస్తున్న సంస్థలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి సొంత భవనాలు కల్పించడంతో పాటు అవసరమైన వసతులు, వనరులు సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగులలోని ప్రతిభను వెలికితీసి వారు ఆత్మగౌరవంతో జీవించేలా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గడచిన 14-15 సంవత్సరాలుగా మానసికంగా ఇతరత్ర వైకల్యంతో బాధపడుతున్నటువంటి చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపాలి అనేటువంటి భావనతో మానవ సేవే మాధవ సేవ అనేటువంటి స్ఫూర్తికి నిదర్శనంగా ఈ రోజు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు సంపాదించడం, స్వార్థానికి విశృంఖలత్వాన్ని కల్పించుకున్నటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా సభ్య సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలతో ఉన్నటువంటి ఈ చిన్నారులను చేరదీయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళు కూడా ప్రయోజకులుగా తయారు కావాలి. అనేక కారణాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వారి నిత్య జీవితంలో ఉండేటువంటి బాధ్యతల రీత్యా కొంత సమస్య ఎదుర్కొంటున్నటువంటి ఆ కుటుంబాల్లోని చిన్నారుల బాధ్యతను తాను తీసుకొని వారికి గురువు తానే, అమ్మా నాన్న తానే, సర్వం తానే. వారెవరో వారి గురించి వారు చేసుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లల్ని చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పి వారు కూడా సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి అకుంఠిత దీక్ష. ఇది మరో రకంగా మనందరం మదర్ తెరెసా గారిని ఆదర్శంగా తీసుకుంటాం. ఆ తల్లి గురించి తెలుసు. అటువంటి మదర్ తెరెసా పరంపరకు చెందినటువంటి ఆడబిడ్డే కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని బాగున్న, అన్ని సౌకర్యాలున్న, నలుగురికి సహకరించేటువంటి స్థితిలో ఉన్న మనం ఏ రోజు కూడా పక్కవారి గురించి ఆలోచించాలి. అంటే తాను మధ్యతరగతి కుటుంబీకులు రానైనప్పటికీ అనేక మంది పిల్లల దుస్థితికి తాను పరిష్కారం చూపించాలని అంటే చేస్తున్నటువంటి మనం అందరం చేసేటువంటి కార్యంలో స్వార్థాన్ని చూస్తాం. కానీ ధనలక్ష్మి గారు తాను చేసేటువంటి కార్యంలో దైవత్వాన్ని, ఇది దైవ కార్యంగా భావించి అంకితమై, మామూలు విషయం కాదు, మన పిల్లల్ని మన ఇంట్లో సభ్యులనే 3-4 పిల్లల్ని సర్దాలి అనంటే ఆ తల్లి ప్రాణం ఎంత ఘర్షణ ఉంటుందో మనకు